మైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ భుజింతున్. మనసు అక్కడ పెట్టి ప్రేమతో ఆయన ఉన్నాడన్న భావనతో ఇచ్చినదేదో అది భగవంతుడు స్వీకరిస్తాడు. దానికి మొదట ఏది అంటే మనసుతో భగవంతుని యొక్క రూపాన్ని ఇక్కడ భావన చెయ్యాలి. నువ్వు ఇట్లా ఉన్నావు అని ఒక రూపాన్ని ఆలోచన చెయ్యాలి. అది ఎవరు చూడాలి అంటే మనసు చూడాలి. ఎదురుగుండా భౌతికంగా పూజామందిరంలో ఉన్న మూర్తిని చూడడం మంచిదే. కళ్ళు మూసుకుంటే ఆ మూర్తి ఇక్కడ కనపడాలి. అంటే మనసు స్మరణ చేసి పట్టుకోవాలంటే అది కదిలిపోకుండా నిలబడాలి. నిలబడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంటుంది, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం దీర్ఘ ప్రాణాయామం కానీ ఎక్కువసేపు కానీ చేయకూడదు. 3 మాటలే చేస్తారు. అప్పుడు ఒకవైపు ముక్కు మూసి రెండవ వైపు ముక్కు రంధ్రంలోంచి ఊపిరిని వదిలి ఎటు నుంచి వదిలారో అటువైపు నుంచి తీసి మళ్ళీ రెండో ముక్కులోంచి విడిచిపెడతారు. ప్రాణాయామం చేసి ఊపిరిని నియంత్రిస్తే ఊపిరి ఆగినప్పుడు మనస్సు కూడా ఆగుతుంది. ఆగితే మీరు ఏం చెప్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటూ ఉండాలి. అది పూజ అంటే. అందులో ధ్యానం అన్నది అతి ముఖ్యమైన విషయం, చాలా చాలా ముఖ్యం. అసలు పూజ మీరు మొదలుపెట్టినప్పుడు మీ మనసు నిలబడిందా లేదా అన్నది అక్కడే తెలిసిపోతుంది. ఈ ధ్యానం అన్నది ఎంత ముఖ్యమైందంటే భక్తుడు ఎలా కనపడాలని అడిగాడో భగవంతుణ్ణి అట్లా కనపడతాడు. మీరు చూడండి, సుందరకాండ ఉపాసనకాండ, అందుకే సుందరకాండ పారాయణ చేయండి అంటారు. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేస్తున్నారు, ఆవిడ కనపడలేదు. ఆయన బాధతో ఆలోచించారు, సీతమ్మ ఎలా ఉంటుంది అసలు అని ఆలోచించారు. అంతకుముందు ఆయన సీతమ్మని చూడలేదు. ఆమె మహాపతివ్రత కాబట్టి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. పక్కన రాముడు లేకపోతే కనపడని శుక్లపక్ష తదినాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలులేని రీతిలో శోకమూర్తి అయి ఉంటుంది. బాణం తీసేసిన ములుకు లోపల ఉండిపోతే ఎలా బాధ ఉంటుందో అలా లోపల రాముడితో కలిసి ఉన్న పక్కన రాముడు లేడని బాధపడుతూ అలా ఉంటుంది. ఇక వనవాసం పూర్తయిపోతోందనుకుంటూ ఉండగా రావణాసురుడి చేత అపహరింపబడింది కాబట్టి కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాన్ని గాలి కొట్టేస్తే ఎలా వెళ్ళిపోయి వర్షం తేలిపోతుందో అలా ఉంటుంది. ఆయన అలా ఊహించారు సీతమ్మ అలా ఉంటుందని. ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు. మా తల్లి రాముడి కోసం చాలా బాధపడుతూ కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తూ ఉంటుంది. ఆ కంటి బాష్పధారలు పడి ఆమె వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. ఆ తడి చేత తడిసిపోయి బరువెక్కిన నల్లని ఆ రెప్పలకున్న వెంట్రుకలు తడిసిన వాటితో ఉంటుంది. అయినా ఆమె వనంలో విహరిస్తున్న నెమలిలా ఉంటుంది. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకైళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంటాడు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రంలో. అలా ఉంటుంది సీతమ్మ అన్నారు. అంటే మనస్సులో ఎలా ఊహ చేశారో ఆయనకి అలాగే కనపడింది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం.